వాసన వస్తుంది నోరు. అయ్యో ఎందుకు అంత పసిపిల్లాడికి వాడికి స్మెల్ రావడం ఏంటి? రెండు ఉన్నాయి. ఒకటి, జీర్ణకోశంలో తిన్న ఆహారం అరగకుండా నిలవండిపోతే అది మురిగిపోయి పాడైపోయి వచ్చేటువంటి స్మెల్లే ఇటు నుంచి నోట్లో మాట్లాడుతున్నప్పుడు గాలితో కలిసి, సౌండ్ గాలితో కలవకుండా రాదు, ఆ గాలితో కలిసిన స్మెల్లే మీకు నోటి వాసనలాగా ఉంది. కానీ నోటి దుర్వాసన అంతా నోటి దుర్వాసన కాదు. అందుకే ఎన్ని బ్రష్లు, ఎన్ని పేస్ట్లు, ఎన్ని పుక్కులిచ్చాయి వచ్చినాయి కదా చాలా. వీటి వల్ల ఫలితం ఎందుకు ఉండటం లేదంటే అసలు నోట్లో కాదు సమస్య, జీర్ణకోశంలో ఉంది ప్రాబ్లం. కాబట్టి జీర్ణకోశంలో నిలవుండే ఏముంటున్నాయి అని మీరు గమనించగలిగితే పిల్లాడి నోటి వాసన పోతుంది ఒకటి. రెండవది, మోషన్ ఫ్రీగా లేకపోతే పేగుల్లో కదలికలు ఉండవు. మీరు ఎంత మంచి ఆహారం పెట్టినా కిందకెళ్ళటానికి దారి లేకపోవడం వల్ల అది అక్కడే మిగిలిపోతుంది. మిగిలిపోయిన ఏ ఆహారమైనా పాడైపోతుంది. ఎందుకంటే ఎక్కువ ఆహారాలు తినేవన్నీ కూడా ఉడికించిన ఆహారాలే. ఉడికించిన ఆహారాలు ఎంతోసేపు నిలవ ఉండవు. ఆ గిన్నెలో ఉంటే మార్నింగ్ తినం కదమ్మా, మరి ఈ గిన్నెలో ఉన్న ఆ మార్నింగ్కి తినకూడనిదిగా మారింది. కానీ పాపం బయటికి రావడానికి ఛాన్స్ లేక అక్కడి నుంచి ఇటు నుంచి స్మెల్ బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి.